గత కొద్ది రోజులుగా ఎప్పుడో 6 నెలల క్రితమే పోస్టింగ్ ఇచ్చినటువంటి డిఎస్సికి సంబంధించి క్రీడా కోట ప్రధానంగా క్రీడా కోటాలో అవకతవకలు జరిగాయి. అసలు గేమ్స్ ఆడని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చారు, లేదా ఆ టీడీపీ నేతలు ఆ గేమ్కి చైర్మన్లుగా ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల ఆధారంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. దుర్గయ్య అనే వ్యక్తి జాతీయ క్రీడల్లో మెడలు కొడితే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని జగన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. సరే, ఎప్పుడైతే జగన్ ఈ క్రీడా కోటా మీద తీగలాగుతున్నాడో దీని మీద కూటమి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, సరే జగన్ క్రీడల మీద ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహించారు, అందులో కూడా క్రీడా కోటాలో పోస్టులు ఇచ్చారు కదా, అసలు ఎలాంటి క్రీడలకు పోస్టులు ఇచ్చారు, ఎలాంటి సర్టిఫికెట్లకు పోస్టులు ఇచ్చారో ఒకసారి పరిశీలిద్దామని చెప్పి శాప్ని చెబితే శాప్ దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఎవరు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళు శాప్ చైర్మన్లుగా ఉన్నటువంటి సమయం. అది బయటికి తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఏంటో తెలుసా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలన్నిటికీ కూడా మూలం ఎక్కడుందంటే అక్కడే ఉంది. ఇప్పుడంటే రాష్ట్ర, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు ఆడిన వాళ్లకు పథకాలు ఇచ్చారు, అదే పథకాలు ఉన్న వాళ్ళకి లేదా పాల్గొన్న వారికి పోస్టులు ఇచ్చారు ప్రయారిటీ ఆర్డర్లో. కానీ జగన్ ఏం చేశాడో తెలుసా, అంతర్జిల్లాలు అలాగే స్కూళ్ళు స్థాయిలో పాఠశాల స్థాయిలో ఆడిన క్రీడలకు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు ఇచ్చాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అసలు ఏం జరిగిందో చూద్దామని. వాస్తవానికి కుట్టలు కుట్టలుగా పడున్నాయంట అప్పట్లో సేకరించినటువంటి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అన్నీ. సరే, అన్నీ మనం పరిశీలించలేములే, ఒక 3 జిల్లాలు పరిశీలిద్దామని అతి కష్టం మీద శాప్ అధికారులు బయటికి తీస్తే వాళ్ళకు మెట్లెక్కిపోయిందంట. ఎందుకని మెట్లెక్కిందో తెలుసా, పాఠశాల స్థాయిలో ఆడినటువంటి పాఠశాలల్లో తెలుసు కదా, ఆగస్టు 15కి జనవరి 26కి లేదా జోనల్స్కి మనం గేమ్స్ పెట్టుకుని స్కూల్లోనే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, లేదా జోనల్ అంటే 5-6 స్కూళ్ళకు కలిపి ఒక జోనల్ లాగా నిర్వహించుకుంటారు, వాటిల్లో సర్టిఫికేట్లు ఇస్తారు. లేదా జిల్లా స్థాయిలో పార్టిసిపేషన్ అంటే రాష్ట్ర స్థాయి కూడా కాదు అది, సో ఆ స్థాయిలో కూడా కొన్ని సర్టిఫికేట్లు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా గ్రామ వార్డు సచివాలయ పోస్టులు వచ్చాయి. ఆ నిజం చూసి అధికారులే షాక్ తిన్నారు. ఆ విషయాన్ని స్వయంగా మీడియా వేదికగా వాళ్ళే బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు స్పోర్ట్స్ కోటాలో ఎవరికి పోస్టులు ఇచ్చారో తెలుసా అని చెప్పి 3 జిల్లాల ఫలితాలను పరిశీలిస్తే మేమే షాక్ తిన్నాం. అసలు అలాంటి వాళ్లకు పోస్టులు ఇచ్చారు అంటే ఆనాడు జరిగింది పూర్తిగా స్కాము, అవినీతి. క్రీడా కోటా పోస్టులు జగన్ అమ్మేసుకున్నాడు. రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడలు ఆడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్ పెట్టినప్పుడు లేరా? జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఉన్నారు కదా రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడలు ఆడిన వాళ్ళు. మరి ఎందుకు పాఠశాల స్థాయిలో అంతర్జిల్లాల స్థాయిలో క్రీడలు ఆడిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పోస్టులు ఇచ్చాడు? ఒక రకంగా మాట్లాడితే ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి అవసరమైతే. నేను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు ఎక్కడ జరిగినా తప్పే. కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికేట్లతో ఇచ్చినటువంటి పోస్టుల మీద విచారణ జరగాలి. ఆ రోజు ఈ దొంగ సర్టిఫికేట్లతో జగన్ పోస్టులు ఇవ్వటం వల్ల ఎంతమంది నష్టపోయారు? ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మీద నిందలు నెట్టితే జగన్మోహన్ రెడ్డి అసలు బ్రతుకు ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు నోరు మెదపడు జగన్మోహన్ రెడ్డి, ఇక నోరు మెదపడు. నీ హయాంలో వీళ్ళకి పోస్టులు ఇచ్చావు కదయా ఏంటి అని చెప్పి రికార్డ్స్ అన్ని బయట పెడితే జగన్ నోరు మెదపడు, వైసీపీ నోరు మెదపడు. దానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వారికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు, పాఠశాల అంతర్ కళాశాల పోటీల్లో పాల్గొన్న వారికి సచివాలయాల్లో కొలువులు, మాన్యువల్ ఎంపికలో పారదర్శకతకు పాత్ర. అంటే గత ప్రభుత్వ హయాంలో ఇలా ఆన్లైన్ సిస్టమ్ లేదు. నువ్వు ఆన్లైన్లో సర్టిఫికేట్ అప్లై చేసుకుని ఆ అప్లై చేసిన సర్టిఫికేట్ని వెరిఫికేషన్కి తీసుకెళ్ళడం అనే సిస్టమ్ లేదు. డైరెక్ట్గా నువ్వు ఎవరైతే స్పోర్ట్స్ కోటాకి అప్లై చేశారో వాళ్ళకు ఫోన్ కాల్ మెసేజ్ వస్తుంది, వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ పట్టుకుని డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చూపించుకోవటం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చాడు మాన్యువల్ ఎంపిక. కానీ ఇప్పుడు జరిగింది ఆన్లైన్ ఎంపిక. కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకతతో ఆన్లైన్ విధానంలో ఎంపిక జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఆన్లైన్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఎలా ఇచ్చారు అంటే వాళ్ళకి వీడికి మన ఎమ్మెల్యే సిఫారసు ఉందా, మన పార్టీకి చెందిన వాడేనా, మనకు అనుకూలంగా పనిచేశాడా, ఈ క్వాలిఫికేషన్ చూసి మాత్రమే పోస్టులు ఇచ్చి ఉంటారు అప్పట్లో. ఎందుకనంటే వీడు జాతీయ స్థాయిలో ఆడాడా, రాష్ట్ర స్థాయిలో ఏమైనా పథకం ఉందా, అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా పాల్గొన్నాడా, ఎన్ని క్రీడల్లో ఉన్నాడు, ఇలాంటివి ఏవి కూడా సంబంధం లేకుండా గతంలో పోస్టులు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర.
3 జిల్లాల వివరాలు పరిశీలిస్తేనే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి. అంతా చేసి ఇప్పుడు డిఎస్పీ అబండాల ఉన్నతాధికారులు అజయ్ జైన్ అలాగే కోనా శశిధర్ అయితే ప్రెస్ మీట్ లో మాట్లాడారు. వైకాపా హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉత్సవాల్లో నిర్వహించినటువంటి క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి, పాఠశాల స్థాయి క్రీడల్లో ఆడిన వారికి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని క్రీడా యువజన శాఖ సర్వీసుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అలాగే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ అయితే మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో డిఎస్సిలో నిబంధనలు తూచా తప్పక పాటిస్తూ అర్హత ఉన్న వారికి మాత్రమే క్రీడా కోటాలో పోస్టులు ఇస్తే దీని మీద రాజకీయం చేస్తున్నారని, కానీ గతంలో వైసీపీ హయాంలో గ్రామ వార్డు సచివాలయ పోస్టులు ఎలా ఇచ్చారు అనే రికార్డులు బయటకు తీస్తే 3 జిల్లాల రికార్డులు బయటకు తీస్తే మతిపోయిందని, అలాంటి వాళ్లకు క్రీడా కోటాలో పోస్టులు ఇచ్చారని చెప్పి స్వయంగా వాళ్లే బయట పెట్టారు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా చూద్దాం. వైకాపా పాలనలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకంలో క్రీడా కోటా పోస్టుల్లో మాన్యువల్ గా భర్తీ చేశారు. అంటే ఆ కాగితాలు శాపలో కట్టలుగా పడి ఉన్నాయని, ఎవరు ఏ క్రీడలో ఎంపికయ్యారో కూడా వెతికి తీయటం కష్టంగా మారిందన్నారు. అతి కష్టం మీద 3 జిల్లాల వివరాలు పరిశీలిస్తే అప్పట్లో క్రీడా కోటాలో ఎంత అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చారో తెలిసిందన్నారు. సిఎండి భరణి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియాతో కలిసి గురువారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫలానా క్రీడలో ఇంతమంది ఎంపికయ్యారని పత్రికల్లో రాయగలుగుతున్నారు అంటే అదేదో వాళ్ళు పరిశోధించింది కాదు, మేమే అందరికీ తెలిసేలాగా క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఆన్లైన్లో ఉంచాం. మెగా డిఎస్సి 2025 ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాం. అక్టోబర్లో మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నాం, డిసెంబర్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. సో జగన్ విలేకరుల సమావేశానికి సమాధానంగా అధికారులు అయితే పెట్టారు. అలాగే నిన్న చేసినటువంటి ఆరోపణలు ఏంటో ఒకసారి చూద్దాం. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెదేపా ఎమ్మెల్యే కోన రవికుమార్, జూడో అసోసియేషన్ చైర్మన్ గా మంత్రి లోకేష్ తోలడు, ఎంపీ భరత్ ఉన్నారు. వీరు వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు, వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు అనేది వీళ్ళు చేసినటువంటి విమర్శ. సో ఇది పూర్తిగా ఫేక్. దానికి సమాధానం ఏంటంటే మెగా డిఎస్సి క్రీడా కోటాలో 382 పోస్టులు భర్తీ చేస్తే వాటిలో 2025లో జారీ చేసిన సర్టిఫికెట్లతో ఇచ్చిన ఉద్యోగాలు మొత్తంగా 9 ఉద్యోగాలు ఇచ్చారు 2025లో. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వాళ్ళు 9 మంది. ఈ 9 మందిలో కూడా ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం ఉద్యోగాలు పొందిన వారిని 1996 నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గత 30 సంవత్సరాలలో వారికి వచ్చినటువంటి సర్టిఫికెట్లన్నింటినీ పరిగణలో తీసుకున్నారు. ఇక వీళ్ళు చెబుతున్నటువంటి జూడో క్రీడ ఏదైతే ఉందో, జూడో అసోసియేషన్ నుంచి 2025లో సర్టిఫికేట్ పొందిన ఒకే ఒక వ్యక్తికి డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది. వీళ్ళు ఇక్కడ రాశారు కదా, జూడోకి చైర్మన్ గా లోకేష్ తోడలుడు భరత్ ఉన్నాడని రాశారు కదా. సో ఆయన చైర్మన్ ఎప్పుడయ్యాడు? కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాతే చైర్మన్ అయ్యాడు. సో 2025లో సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు, జూడోలో సర్టిఫికేట్ పొంది ఉద్యోగం పొందిన వాళ్ళు ఎంతమందో తెలుసా? ఒకే ఒక వ్యక్తి. ఒకవేళ భరత్ ఇచ్చాడు అంటే ఒక వ్యక్తికే ఇచ్చాడని చెప్పుకోవాలా? ఇప్పుడు చాలా మందికి ఇచ్చారని చెప్పుకున్నారు. అది కూడా భరత్కి సంబంధం లేదు. భరత్ ఏమి సర్టిఫికేట్లు జారీ చేయడు, ఆయన చైర్మన్ గా ఉంటాడు. సర్టిఫికేట్లు అనేది క్రీడ ఆడిన తర్వాత వచ్చేదే తప్ప ముందుగా జారీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఆ సుధాకర్ అనే సర్టిఫికేట్ సుధాకర్కో 2 సర్టిఫికేట్లు ఇవ్వండి, లేకపోతే ఇంకో వ్యక్తికో 2 సర్టిఫికేట్లు ఇవ్వండి, అలాగే ఇవ్వటం కుదరదు. క్రీడల్లో ఇవేం పప్పు బెల్లాల పంచాయి కాదు. ఒక క్రీడకు ఒక మీట్ లో ఎంతమంది పాల్గొనాలో అంతమందే పాల్గొనాలి. అంతేగాని ఒక రాష్ట్ర స్థాయిలో ఒక జూడో టోర్నమెంట్ జరిగితే ఒక 100 మందికి ఆయనే కదా ముద్రలు గుద్దేసి ఇద్దేస్తామంటే కుదరదు. సో అలాగే ఇవ్వటం కూడా కుదరదు. సో అదొక ఫేక్ ఆరోపణ. ఇక సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ద్వారా సర్టిఫికేట్లు, కోన రవికుమార్ సాఫ్ట్ బాల్ చైర్మన్ గా ఉన్నాడు అన్నారు కదా. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో 2025-26లో సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు 0, ఒక్కడు కూడా లేరు. అంటే కోన రవికుమార్ చైర్మన్ అయిన తర్వాత 2025-26లో కొంతమంది సర్టిఫికేట్ పొందినా వాళ్ళెవరికి కూడా ఇందులో ఉద్యోగం రాలా. మరి విమర్శ ఎలా చేశారు నాకు అర్థం కాల. కోన రవికుమార్ మీద చేశారు, భరత్ మీద చేశారు. కోన రవికుమార్ చైర్మన్ అయిన తర్వాత సర్టిఫికేట్లు పొందిన వాళ్ళలో ఒక్కడికి కూడా ఉద్యోగం రాలేదు. అంటే ఒకవేళ ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చాడు అని మీరు అన్నా వాళ్ళకి ఎవరికి ఉద్యోగం రాలేదు. రెండోది, జూడోకు సంబంధించి 2025 తర్వాత సర్టిఫికేట్ పొందిన ఒకే ఒక వ్యక్తికి 382 మందిలో ఒక వ్యక్తికి మాత్రమే ఉద్యోగం వచ్చింది. అది కూడా భరత్ జారీ చేసింది కాదు. క్రీడలకు ఎవరు సర్టిఫికేట్లు పప్పు బెల్లాలాగా జారీ చేయరు. సో అది. నెక్స్ట్ అనిగి దుర్గి అనేది సపరేట్గా ఒక వీడియోలో మాట్లాడదాం. అలాగే వైకాపా హయాంలో 2024లో 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేశారని చెప్పి
చెప్పి ఒక ఆరోపణ చేశారు. వాస్తవానికి అది ఎవరు రద్దు చేశారు అంటే సుప్రీంకోర్టే దాన్ని అడ్డుకుంది. సుప్రీంకోర్టు ఎందుకు అడ్డుకుంది అంటే 2000 ఈ హారిజంటల్ రిజర్వేషన్కి జీవో ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అసలు తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే హారిజంటల్ విధానం వల్ల నష్టం జరిగింది అంటున్నారో ఆ హారిజంటల్ విధానానికి జీవో నెంబర్ 77 2023లో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. రెండోది హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి 2023లోనే జీవో ఇచ్చి 24 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6100 పోస్టులను మాత్రం వర్టికల్ విధానంలో భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు అడ్డుకున్నారు. అదేంటి, మీరు హారిజంటల్కి ఆల్రెడీ జీవో నెంబర్ 77 ఇచ్చారు కదా, మళ్ళీ వర్టికల్ విధానంలో మీరు పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇవ్వటం ఏంటని చెప్పి వాళ్ళు అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారు? ఇంకోటి రెండోది ఎలా అడ్డుకున్నారు అంటే ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత లేదు, కానీ బీఈడీ చేసిన వారికి కూడా ఎస్జిటి పోస్టులకు అర్హత కల్పించారు. 6100 పోస్టులలో 2280 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. అలాగే 2023లోనే హారిజంటల్ రిజర్వేషన్ అమలుకు జీవో ఇచ్చిన పాత జీవో వర్టికల్ రిజర్వేషన్లోనే భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టు స్టే ఇచ్చింది. అంటే విషయం ఏంటంటే బీఈడీ చేసిన వారు అలాగే డైట్ చేసిన వాళ్ళు ఈ ఎస్జిటి పోస్టులకు కేవలం డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఈడీ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుని రాయాలి. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు. కానీ దానికి విరుద్ధంగా ఈ ఎస్జిటి పోస్టుల్లోకి కూడా బీఎడ్ చేసిన వాళ్ళని అనుమతించడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో దాంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది తప్ప కూటమి ప్రభుత్వం అడ్డుకోలేదు. ఇకపోతే డిఎస్సి ప్రశ్నాపత్రాలు తయారు చేసిన ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించారు. దాంతోనే ఇక్కడ అక్రమాలకు బీజం పడింది అనేది ఒక ఆరోపణ. సో డిఎస్సి ప్రశ్నాపత్రాలు తయారు చేసే ఎస్సీఈఆర్టీ పరీక్షలు నిర్వహించే విభాగం 2 వేరు. ఈ 2 కూడా పాఠశాల విద్యా కమిషన్ పరిధిలోనే ఉంటాయి, కానీ వేరు సెక్షన్లు. డిఎస్సి నిర్వహణ అనే ప్రక్రియలో అనేక స్టెప్పులు ఉంటాయి. ఇది ఏ ఒక్క వ్యక్తి చేతిలోనో పెట్టేది కాదు అనేది వాళ్ళు చెప్పారు. రహస్యంగా నిర్వహించాల్సినటువంటి డిఎస్సి వర్క్ను అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతిలో పెట్టారు. ఇక్కడ పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ఒక కేటగిరీలో టాపర్ గాను మరో కేటగిరీలో 6వ ర్యాంక్తో నిలిచాడు. ఇక్కడ నుంచి ఎంతమందికి లీక్ అయ్యాయో అనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. సో డిఎస్సి కోసం మొత్తం 42,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు తయారు చేసి టీసీఎస్ ఆయాన్ సర్వర్లో దీన్ని భద్రపరిచారు. దీనికి యాక్సెస్ 2 హై స్థాయి రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. పైగా దీని పాస్వర్డ్ అనేది ప్రతిరోజు మారిపోతూ ఉంటుంది. ఏ రోజు కూడా స్టాండర్డ్ పాస్వర్డ్ అనేది ఉండదు. సో ఇది వాళ్ళు చెప్పింది. ఈ టీసీఎస్ సర్వర్ అనేది మనమే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అనేక ఎగ్జామ్స్ కూడా. అలాగే 23 రాష్ట్రాలు ఈ టీసీఎస్ సర్వర్ను ఉపయోగించి ఆయా రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. సో అది కూడా వాళ్ళు చెప్పారు. ఇక నవీన్ అనే వ్యక్తికి సాంఘిక శాస్త్రంలో టాపర్గా నిలిచాడు. అలాగే తెలుగులో 6వ ర్యాంక్ వచ్చింది. బట్ సర్టిఫికేట్ పరిశీలనకు హాజరు కాలేదంట. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎందుకు కోర్టుకు వెళ్ళాడు అన్నారు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేశాడు. ఇక్కడ నవీన్ అనే వ్యక్తి ఏమని చెప్పాడు, నవీన్ అనే వ్యక్తి మొదటగా ర్యాంక్ వచ్చిన మాట వాస్తవం, కానీ ఆ వ్యక్తి అక్కడ పని చేస్తున్నాడు కాబట్టి పని చేసేటప్పుడు ఎన్ఓసి తీసుకోవాలి. ఆ వ్యక్తి ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాసేసి ఫలితాలు విడుదలైన తర్వాత ప్రభుత్వానికి ఆ వ్యక్తి ఎన్ఓసి తీసుకోలేదు అని తెలిసింది. ఎందుకని, ఆ వ్యక్తికి ర్యాంక్ వచ్చింది కాబట్టి. అదే ఆ వ్యక్తికి ర్యాంక్ రాకపోయి ఉంటే దీన్ని ఎవరు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ వ్యక్తికి ర్యాంక్ రావడంతో ఏం చేశాడు, ఆ వ్యక్తి ఫలితాలు రాగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సరే, అయినా కానీ వీళ్ళు ఏం చేశారు, అతన్ని పిలిచారు. అంటే అందరినీ ఎలా అయితే కాల్ లెటర్స్ ఇచ్చి రమ్మన్నారో అతనికి కూడా కాల్ లెటర్ ఇచ్చి రమ్మన్నారు. కానీ అతడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు. ఎందుకు రాలేదు అనేది ఆ వ్యక్తికే తెలియాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రానప్పుడు తర్వాత వ్యక్తికి పోస్ట్ వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి ఏం చేశాడు, అప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఏమని, ఈ వ్యక్తి ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు, మొదటి తప్పు. రెండోది, మేము సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి రమ్మంటే రాలేదు. మేము జీవోలోనే చాలా స్పష్టంగా చెప్పాం, సర్టిఫికేట్లు వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే ఉద్యోగం రాదు అని మేము జీవోలోనే స్పష్టంగా చెప్పామని కోర్టుకు చెబితే
కోర్టు కూడా దానితో అగ్రీ చేసింది. అంటే ఈ నవీన్ అనే వ్యక్తి ఎందుకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళలేదు అనేది అతనికే తెలియాలి. చాలామంది చెప్తుంది ఏంటంటే ఈ ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు కాబట్టి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అతని మీద ఏదైనా కేసులు లాంటివి పెట్టడమో లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనే ఒక భయం అతనిలో ఉండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళాల. మరి ఆ తర్వాత ఉచిత సలహా ఎవడిచ్చాడు కానీ కోర్టుకి వెళ్ళమని, దాంతో కోర్టుకి వెళ్ళాడు. బట్ కోర్టు కూడా నవీన్కి ఏమి అనుకూలంగా చెప్పలేదు. ఇక ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని పిలిస్తే ఉద్యోగం రావాలి కదా, కొందరు అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరైన ఉద్యోగం రాలేదని చెప్పారు. సో కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు, ఇది కేవలం వెరిఫికేషన్ మాత్రమేనని ఆ ఇచ్చిన కాల్ లెటర్లోనే చాలా స్పష్టంగా రాశారు. అది అభ్యర్థులు చదువుకోవాలి. ఇకపోతే ఎవరైనా ఒక అభ్యర్థి కన్నా సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే తర్వాత అభ్యర్థిని పిలుస్తారు. అంతేగా అభ్యర్థిని పిలిచారు కదా, ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు నవీన్ కూడా కాల్ లెటర్ వచ్చింది, ఎందుకు పోస్ట్ రాలేదు? ఆ వ్యక్తి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రాలేదు. అలాగే కొంతమంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వచ్చారు, బట్ అన్ని సర్టిఫికేట్లు చూపించడంలో విఫలమయ్యారు. గతంలో ఒక వ్యక్తి ఏంటి 10th ఇంటర్ డిగ్రీలో తెలుగును ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి అనేది జీవోలో ఉంది. ఒక వ్యక్తి తెలుగు అనేది అసలు ఈ 3 స్థాయిల్లో కూడా తెలుగు చదవాల, ఆ వ్యక్తికి పోస్ట్ నిరాకరించి తర్వాత వ్యక్తికి ఇచ్చారు. మరి ఆ వ్యక్తి వచ్చాడు కదా 1:1లో వచ్చాడు కదా, ఎందుకు పోస్ట్ ఇవ్వలేదంటే ఏం చెప్తారు? సో అలాగే దివ్యాంగులు కొంతమంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత దివ్యాంగుల అంటే 40% లేదు అని కొంతమందికి తేలింది. దాంతో తర్వాత వాళ్ళని పిలిచి ఇచ్చారు. మరి వీళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు కదా, ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళకి 40% హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు, అంతకంటే తక్కువ ఉన్నారు వాళ్ళు. సో అంటే మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. సో అది లాజిక్. అంతేగాని 1:1 విధానంలో పిలిస్తేనే ఉద్యోగం వస్తుంది అనేది ఎక్కడా లేదు. ఆ విషయాన్ని మేము ఆ కాల్ లెటర్లోనే స్పష్టంగా చెప్పామని చెప్పారు. ఇక క్రీడా కోటాలోనే పరీక్షలు పెట్టకుండా ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారనేది ఒక ప్రశ్న. క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు ఇస్తుంది. తమిళనాడులో కూడా సేమ్ క్రీడా కోటాలోనే ఉద్యోగాలు ఇస్తుంది. రాష్ట్రంలో క్రీడాకారులే తక్కువ, మెరిట్ పథకాలు 2 ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అసలు స్పోర్ట్స్ కోటా పోస్టులే ఫిల్ కావు.